సార్. నమస్తే సార్. మీకు ఎలా అనిపిస్తుంది సార్ లార్జర్ సెన్స్లో బడ్జెట్ చూస్తున్నప్పుడు? గతంలో లేని విధంగా రేర్ ఎర్త్ క్యారిడార్స్ని ఈసారి ప్రకటించారు. ఎందుకు ప్రకటించి ఉండొచ్చు, దాని ఇంపాక్ట్ ఏంటి సార్? చూడండి, ఈ బడ్జెట్ అనేసరికి చాలామంది ఎక్స్పెక్ట్ ఉంటుంది జనరల్గా. కానీ మనము సెప్టెంబర్లో జిఎస్టీ రేట్స్ తగ్గించడం వల్ల పెద్ద వస్తువులపైన ఎలాంటి ధరల ప్రభావం లేకుండా పోయింది. అదే ఇన్కమ్ ట్యాక్స్కి వచ్చేసరికల్లా ఈ ఫస్ట్ స్టెప్ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ రేట్ కొత్తది వస్తుంది కాబట్టి పెద్దగా మార్పులు చేర్పులు చేయలేదు. కాకపోతే ఏంటంటే కొన్ని మొత్తం రీఫార్మింగ్ రీఫార్మ్ ఎక్స్ప్రెస్ అని చెప్పారు చూడండి. కంటిన్యూ రీఫార్మింగ్ ఎక్స్ప్రెస్ అనమాట. స్ట్రీమ్ లైనింగ్ ఉన్న ప్రాసెస్ని స్ట్రీమ్ లైన్ చేస్తూ దాన్ని కరెక్షన్ చేస్తూ తీసుకున్న స్టెప్స్ అనమాట ఇవన్నీ కూడా. ఇప్పుడు మీరు సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ పెంచడము, దానివల్ల ఏంటంటే స్పెక్యులేషన్ ట్రాన్సాక్షన్స్లో చాలామంది 10 మంది ఇన్వెస్ట్ చేస్తే 9 మంది నష్టపోతున్నారు. కాబట్టి దాన్ని డిస్కరేజ్ చేయాలని చెప్పి సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ పెంచడం ఒకటి. ఇంకోటి థ్రెషోల్డ్ లిమిట్ కూడా అమౌంట్ 5 lakhs దాన్ని కూడా దాన్ని పెంచడం కూడా చేయడం జరిగింది. ఈ విధంగా ఏంటంటే ఈ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ డిస్కరేజ్ చేయాలి అనే ఉద్దేశంతో సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ పెంచడం జరిగింది. అదే మరి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కూడా పెంచడం జరిగింది ఈ సెక్యూరిటీస్ పైన. కాబట్టి మెయిన్ ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్కి పనికి వచ్చేది ఎంకరేజ్ చేయాలి, పనికిరాని దాన్ని తగ్గించాలి. ఇప్పుడు మనకు లేర్ హెల్త్ అనుకోండి, ఆయుర్వేద అనుకోండి, లేకపోతే ఇంతకుముందు చెప్పినట్టుగా డిఫెన్స్ రంగం కానీ వీటంటే ఉపయోగపడేటివి, లాంగ్ టర్మ్లో ఉపయోగపడేటి స్కిల్ డెవలప్మెంట్, ఐఐటీస్ కానీ ఇలాంటి ఇంప్రూవ్ చేయడం కూడా దానివల్ల మనకు ఫ్యూచర్ ఉంది. అదే మరి ఫాస్ట్ ట్రైన్స్ అని చెప్పారు, మనకి కూడా మనకు ఉపయోగపడేది కాబట్టి వాటిని ఎంకరేజ్ చేశారు. హైదరాబాద్ పూణే అది. దీని ద్వారా ఏంటంటే మనకు యూస్ఫుల్ ఉండే సెక్టార్స్ని ఎంకరేజ్ చేశారు. అంటే ఒక విధంగా ప్రజలకు నష్టం చేసే అవకాశం ఉంది లాంగ్ టర్మ్ అనుకున్న వాటిని డిస్కరేజ్ చేయడానికి ఇవన్నీ లెవీస్ చేశారు కొత్తగా. దానివల్ల మీరు చూడు స్టాక్ మార్కెట్ ఒకేసారి తగ్గిపోయింది, స్టాక్ మార్కెట్ ప్రైస్ తగ్గిపోయింది. మళ్ళీ ఇప్పుడు మెల్లిమెల్లిగా అప్డేట్ మీరు చూడండి, మధ్యాహ్నం ఈవినింగ్ వరకల్లా మళ్ళీ స్టాక్ మార్కెట్ మళ్ళీ పుంజుకుంటుంది. పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. ఓకే, అంటే లార్జర్ సెన్స్లో మామూలుగా అంటే మధ్యతరగతికి కానీ వేతన జీవులకి ఏమైనా పాజిటివ్స్ ఉన్నాయా ఈ బడ్జెట్? నథింగ్ ఏమి లేదండి. ఎలా ఉందో అలాగే కంటిన్యూ అవుతుంది, పెద్ద మార్పు ఏం లేదు. మనకు లాస్ట్ ఇయర్ ఎందుకు చెప్పాను ఇంతకుముందు ఇన్కమ్ ట్యాక్స్ కొత్త వస్తుంది కాబట్టి పెద్ద మార్పు ఏం లేదు. అదే సేమ్ స్లాబ్ పెంచడం కానీ లేకపోతే బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ పెంచడం కానీ అలాంటివి ఏం చేయలేదు. కాబట్టి దానివల్ల పెద్దగా మార్పు ఏం లేదు. ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ వరకు వచ్చేసరికల్లా పెద్దగా మార్పు ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఫార్మ్స్ మాత్రం తొందరగా ఇచ్చేస్తాము. ఇంతకుముందు ఫార్మ్స్ విషయంలో సామాన్యులు కూడా అప్లై చేసుకునేటట్టుగా కొత్త ఫార్మ్స్ అందరికి అందుబాటులోకి వస్తాయి అని అంటున్నారు. అయితే ఇంతకుముందు ఏమంటే కొన్నిసార్లు ఫార్మ్స్ జూలై వరకు రాలేదు, జూలై వరకు రాలేదు, కొన్ని కరెక్షన్ చేయడం ఇవన్నీ ఆలస్యమైంది. కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంటే లేదు మేము ఇప్పుడు తొందరగానే ఇచ్చేస్తాము, ఫార్మ్స్ని స్ట్రీమ్లైన్ చేస్తే తొందరగా అవైలబుల్ చేస్తాము, దానివల్ల ఈజీ అవుతుందని చెప్పారు. ఇంకో డిస్ప్యూట్ రిజాల్వ్ మెకానిజం ఇన్కమ్ ట్యాక్స్ ఏంటంటే మనకు డిస్ప్యూట్ ఉంటుంది, మన కడతా అనుకునేది వాళ్ళు ఒప్పుకోకపోవడం వల్ల అప్పీల్కి వెళ్ళడం ఇదంతా జరుగుతుంది. దానికి కూడా ఏం చేశారంటే కొంచెం స్ట్రీమ్లైన్ చేశారు. దాన్ని చేయడం వల్ల ఏమవుతుందంటే పెనాల్టీ కట్టే సరిపోయింది, ఇంతకంటే కొంచెం ఎక్కువ ట్యాక్స్ కట్టేయండి, మీకు పెనాల్టీ కూడా లేకుండా చేస్తాము. ఇలాంటి చేయడం వల్ల ట్యాక్స్ పేయర్ ఫ్రెండ్లీ అన్నమాట. అనుకోకుండా కొన్ని జరుగుతున్నాయి, మేము ఒక డిడక్షన్ క్లెయిమ్ చేస్తాను, అది ఎలిజిబుల్ కాదని తర్వాత తెలుస్తుంది. అప్పుడు ఏం చేస్తాం, డిఫరెంట్ ట్యాక్స్ కట్టండి ప్లస్ కొంచెం అడిషనల్ ట్యాక్స్ కట్టండి, పెనాల్టీ అవసరం లేదు అని ప్రొవిజన్ ఇవ్వడం మాత్రం చాలామంది ఎవరైతే అనుకోకుండా రాంగ్ ఫైలింగ్ చేయడం కానీ లేకపోతే ఎలాంటి తెలియకుండా చేయడం తప్పులకి దిద్దుకునే అవకాశం ఏర్పడింది.